మ్యాడీ నువ్వు చాలా మంచివాడివి తెలుసా అని మధు అయితే అనేసరికి, ఇదేట్రా బాబు మళ్ళీ వాగడం స్టార్ట్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు మహి. నువ్వు నిజంగా దేవుడివి, నువ్వు నిజంగా దేవుడివి మ్యాడీ అని చెప్పేసి అనేసరికి అలా చూస్తూ ఉంటాడు. నువ్వు దేవుడితో సమానం, ఎందుకంటే ఆడపిల్లలకి ఎంత దినగా ఉన్నా సరే నువ్వు దూరంగా ఉంటున్నావు కదా, నువ్వు నిజంగా దేవుడివి అని మహిని పొగుడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆడపిల్లలకి 3 అడుగుల దూరంగా ఉండి ఆడపిల్లల్ని ముట్టుకోకుండా చూస్తున్నావు చూడు, నువ్వు నిజంగా దేవుడు మ్యాడీ అని చెప్పేసి అనేసరికి ఇక మహి అయితే అలా చూస్తూ ఉంటాడు. నువ్వు శ్రీరాముడు చంద్రుడు సీతాదేవిని ఒక్కదాన్నే పెళ్లి చేసుకుని ఇంకెవరిని తాకనట్టు నువ్వు కూడా ఎవరిని తాకుని భార్యను ఒక్కదాన్నే తాకు అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నిజంగా ఆ పాలసీయే పాటిస్తున్నావు కదా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం మ్యాడీ, నువ్వు నాకు ఈ విషయంలో బాగా నచ్చేసావు మ్యాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ పాలసీకి హ్యాట్స్ ఆఫ్ మ్యాడీ అని చెప్పేసి హ్యాట్స్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. నిజంగా నీలాంటి వాళ్ళకి గుడి కట్టేయాల్సిందే, గుడి కట్టేసి నిజంగా నేనే నీకు గుడి కట్టిస్తాను, కాలేజీలో అందరి దగ్గర చందాలు ఎత్తేసి ఇంకా డబ్బులు చాలకపోతే అప్పు చేసైనా సరే నీకు నేను గుడి కడతాను అని చెప్పేసి మధు అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి మ్యాడీ అయితే అలా చూస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు దేవుడు మ్యాడీ అని చెప్పేసి అనేసరికి పద్దు తనకి వాగుతూనే ఉంటుంది. జాగ్రత్తగా తనని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మధు. మహి అలా అనేసరికి పద్దు సరే అని అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆగవే అని చెప్పేసి మ్యాడీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, ఇంట్లో అందరినీ అడిగానని చెప్పే గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది మధు. మ్యాడీ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు తన కారులో.